రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ హింస కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వరకు తులసిబాబును ప్రశ్నించిన ప్రకాశం జిల్లా పోలీసులు ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు తెలియవస్తోంది. ఇప్పటికే సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో రఘురామపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఏపీ సిఐడి పోలీసులు. సిఐడి కస్టడీలో రఘురామను హింసించారని గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తులసిబాబును అరెస్ట్ చేయడంతో ఇకనైనా రఘురామ కస్టడీ టార్చర్ కేసులో అసలు సూత్రధారులు బయటపడే అవకాశాలు ఉన్నాయా? రఘురామకు న్యాయం జరుగుతుందా? లెట్ us watch the story. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 6 గంటల పాటు కామేపల్లి తులసిబాబుని పోలీసు అధికారులు విచారించారు. రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడని తులసిబాబుపై అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో రిమాండ్లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్తో పాటు కలిపి తులసిబాబుని విచారించారు. విచారణ అనంతరం తులసిబాబుని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉండగా 2021 మే 14న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి కస్టడీలో ఉన్న తనపై భౌతిక దాడి జరిగిందని రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తునకు ప్రకాశం ఎస్పీ దామోదర్ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. సిఐడి కేసు విచారణలో భాగంగా రఘురామపై కొందరు ప్రైవేటు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్కు సన్నిహితుడిగా ఉన్న గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు రమ్మంటూ ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం జనవరి 3వ తేదీ శుక్రవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయానికి తులసిబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని 7, 8 తేదీల్లో హాజరవుతానని, దీనికి అవకాశం ఇవ్వాలని తులసిబాబు లేఖ పంపారు. తాజాగా తులసిబాబును విచారించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తులసిబాబు బుధవారం ఎస్పీ కార్యాలయానికి కార్లతో భారీ ర్యాలీగా వచ్చారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు తులసిబాబు అనుచరులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. అనంతరం తులసిబాబు కారు మాత్రమే లోపలికి అనుమతించారు. తులసిబాబును ఎస్పీ దామోదర్ విచారణ చేశారు. విచారణలో భాగంగా పోలీసులు తులసిబాబును అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ కేసు విచారణ సమయంలో మీరు సూడో సిఐడి అధికారిగా పనిచేశారు. డబ్బు పంపిణీలోనూ ఓ ఇంజనీర్తో కలిసి నకిలీ వినియోగదారులను సృష్టించి వేరే ఖాతాలకు కోట్లు మళ్లించి కాజేశారు. ఇందుకు యాప్ కూడా ఉపయోగించారు. ఆ డబ్బు ఏమైంది? మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటూ తులసిబాబుపై ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిఐడి అధికారులతో మీకేం పని? తరచూ వారిని కలిసేందుకు ఎందుకు వెళ్లేవారు? మీరేమైనా వారికి బినామీనా? మీకు విల్లా కొనుగోలు చేసేంత డబ్బు ఎలా వచ్చింది? పోలీసులనే బెదిరించే స్థాయికి ఎలా ఎదిగారు అని తులసిబాబును పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణలో సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ తులసిబాబుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. గురువారం పగలంతా తులసిబాబును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒంటరిగా ఉంచారు. సాయంత్రం వైద్య పరీక్షలు చేయించి గుంటూరులోని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మరోవైపు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు మరోసారి విచారించనున్నారు. గుంటూరు నగరం పాలెం స్టేషన్లో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనుంది. దీనికోసం ఇప్పటికే విజయపాల్ను 24 గంటల పోలీస్ కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయపాల్ను ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఎన్నో దందాలు చేశారు. ఆయన పాపం పండిందని వ్యాఖ్యానించారు.
నాటి వైసీపీ ముఖ్య నేతలు చెబితేనే నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆగ్రహించారు. అసలు కుట్ర చేసింది పివి సునీల్ కుమార్ అని పేర్కొన్నారు. మరోవైపు రఘురామ కస్టడీ టార్చర్లో అసలు కీలక పాత్ర ఎవరనేది ఇంకా తెలియలేదు. ఎవరు చెబితే సిఐడి అధికారులు టార్చర్కు పూనుకున్నారనేది ఇంకా బయటకు రాలేదు. అయితే అందరూ కలిసి కుట్ర చేశారని ఇప్పటికే ఆలస్యమైందని పివి సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు. ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటివారు. పివి సునీల్ కుమార్కి లుకౌట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పివి సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందన్నారు. సునీల్ కుమార్, విజయపాల్ అంతా ఒక ముఠా అంటూ మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఈ క్రమంలో ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎప్పటికి బయటకొస్తారో మరి వేచి చూడాల్సిందే.